ఇన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, వందల మంది డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళెవరికి సాధ్యం కానీ సక్సెస్ రేట్ అనేది మీకే ఎలా సాధ్యం మేడం? ఈ ప్రపంచంలో డాక్టర్స్ కి హాస్పిటల్స్ కి కొదవే ఉంది మంజు. వీఆర్ ఇండియాస్ ఫస్ట్ హాస్పిటల్ వేర్ పేషెంట్ అనే వాళ్ళని మేము హాస్పిటల్స్ రావద్దనే చెప్తాం. ఏ హాస్పిటల్ కైనా రెవెన్యూ అనేది పేషెంట్స్ వచ్చి కన్సల్టేషన్స్ కడితే వస్తుంది, లేకపోతే స్కాన్లని టెస్ట్లని రాస్తే వస్తుంది, లేకపోతే తాంబూలం ఇచ్చినట్లు మందులు ఇచ్చి పంపించాలి. వీఆర్ ఇండియాస్ ఫస్ట్ హాస్పిటల్స్ వేర్ ఓపీడీ లేదు. పేషెంట్స్ అనే వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడికి ట్రీట్మెంట్ కి వస్తారు. ప్రపంచంలో ప్రతి చోట పెనుమార్పులు వస్తున్నాయి. క్యాసెట్స్ నుంచి సీడీ ప్లేయర్లు, ఇప్పుడేమో ఐఫోన్ కూడా ప్రతి సంవత్సరం అప్డేట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు ముంబై వెళ్ళాలన్నా టికెట్ కాస్ట్ ఎంత అవుతుంది, ఎంత టైంలో వెళ్తారు అన్ని ముందుగానే తెలిసిపోతాయి. స్విగ్గీలో బిర్యానీ 50 రూపాయల నుంచి 500 రూపాయల వరకు రకరకాల ధరల్లో ఉంటుంది. మీకు నచ్చిన చోటు నుంచి ఆర్డర్ చేసుకుంటారు అండ్ అసలు ఎంత టైంలో మీకు ఇంటికి వస్తుందో కూడా ముందుగానే తెలిసిపోతుంది. ఒక్క హాస్పిటల్కి వెళ్తేనే అసలు ఎంత టైం పడుతుంది, రిపోర్ట్స్ ఏం వస్తాయో, అసలు ఎంత ఖర్చు అవుతుంది ఏమీ తెలియని అయోమయం. మాకు రోజుకి 1400 ఫోన్ కాల్స్ వస్తాయండి. వీళ్ళందరూ చిన్న నొప్పులకి ఏదైతే ఫోన్లు చేశారు ఇక్కడికి. అక్కడ వాళ్ళ లోకల్ డాక్టర్ని కలిసి ఫిజియోథెరపీలు చేయించుకుని మసాజ్లని, కర్పూరతైలని, కాపడాలని అన్ని ట్రై చేసి ఏవి తగ్గకపోతే మాత్రమే మాకు ఇక్కడ ఫోన్ కాల్ వస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ మేము పిలిచేసి స్కానింగ్లని, కన్సల్టేషన్లని చేస్తే జనాలు మోసపోయినట్టు ఫీల్ అవుతున్నారు. వేరే హాస్పిటల్స్ లాగా ఏదో 10th చదివేసి డిగ్రీ పాస్ అయిన వాళ్ళని సూట్లు వేసేసి రిసెప్షన్ లో కూర్చోబెట్టమండి. ఇక్కడ డాక్టర్లు, ఫిజియోథెరపిస్టులు, డైటీషియన్లు ఫోన్లు మాట్లాడి మీ దగ్గర ఉన్న రిపోర్ట్లు పంపిస్తే అవి చూసి అసలు మీ కండిషన్ ఏంటి, ఇక్కడ ఏం చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది అన్ని వివరంగా చెప్తారు. ఇక్కడ వాళ్ళకి విలువ ఉందనుకుంటే ఎవరి టైంకి వాళ్ళు వస్తారు, ట్రీట్మెంట్ చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. మేడం అసలు మెడ నొప్పి, నడుము నొప్పి లోకల్ గా వాళ్ళకి ఎందుకు తగ్గట్లేదు? ప్రపంచంలో ఇంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, వందల మంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేరంటారా? ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా 2 పనులు చేస్తారు. సర్జరీ ఎంత పెద్ద విషయం అయితే సర్జరీ చేస్తారు, లేకపోతే మందులే రాస్తారు. మెడ నుంచి మొదలయ్యి భుజాలు, చేతులు వైపు వెళ్లే నొప్పులు, తిమ్మిర్లు, మంటలు, అలాగే నడు నుంచి మొదలయ్యి తుంటి వైపు, పిక్కల వైపు, పాదాల వైపు గుంజరాలు, లాగడాలు, నొప్పులు, మంటలు లాంటివి వెన్నుపూసలో డిస్క్ బల్జ్ అవడం వల్ల వస్తాయి. గమ్మత్ ఏంటంటే ఎక్స్రేలు, ఎంఆర్ఐలు చూసినా మందులే ఇస్తారు. అవి లేకపోతే 2 రూపాయలు పెట్టుకున్నా మీకు మెడికల్ షాప్ లో అయినా అవే మందులు ఇస్తారు. పెయిన్ ఉంటే పెయిన్ కిల్లరే ఇస్తారండి. ఇకపోతే ఫిజియోథెరపీ అని, కైరోప్రాక్టర్లు ఏమో వెన్నుపూసలు విరిచేస్తూ ఉంటారు. ఇంకా అన్ని పైన బామ్లని, కర్పూరతైలని, జెల్లని రాయడాలు, రుద్దడాలు. చాలా మందికి ఇలా వేళ్లు విరుచుకునే అలవాటు ఉంటుంది. అదొక టైప్ ఆఫ్ స్ట్రెచింగ్. ఇవన్నీ హాయి కలిగిస్తాయి. సంవత్సరాల తరబడి టైం వేస్ట్ చేసుకుంటూ, వెళ్ళిన చోటల్లా డబ్బు పాడవుతూ, డాక్టర్ చుట్టూ తిరుగుతూ టైం పాస్ చేస్తూ ఉంటారు వీళ్ళు. పోనీ ఏదైనా నొప్పి తగ్గిందా అంటే నొప్పితో సఫర్ అవుతూనే ఉంటారు, ఆరోగ్యం పాడవుతూనే ఉంటుంది.